వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, భోజనం చేసే పద్ధతి ఏంటి అసలు? పూర్వీకులు ఏ విధంగా భోజనం చేసేవాళ్ళు? ఇప్పుడు ఏ పద్ధతికి రావడం వల్ల మనకు అనారోగ్య సమస్యలొస్తున్నాయి? మనం మార్చుకోవాల్సింది ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి. మీలాంటి గురూజీలు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. అంటే నీళ్లు తాగే పద్ధతి ఇది, భోజనం చేసే పద్ధతి ఇది, నిద్ర ఈ టైంకి నిద్రపోండి ఇట్లాగా. అంటే మా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది చెప్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉండేది? మీరు ఎలా మారారు? ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని. అయితే భోజనం చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే మీరు భోజనం చేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఏంటి గురువుగారు? అనుదిన ధర్మాలు. అనుదినం ప్రతిరోజు మనం చేసేటువంటి ధర్మము అంటే ధర్మం అంటే ఏంటి? సనాతనం అయింది అని చెప్తారు. సనాతన ధర్మం. అదే సనాతన ధర్మానికి మనం అనుదిన ధర్మాలకి ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు. అంటే ఏ వర్ణం వాళ్ళు, వర్ణము అంటే ఒక కులం నిమ్న స్థాయి వీళ్ళని దూరంగా పెట్టాలి కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగ్గట్టుగా ఆశ్రమ ధర్మం ఉంటుంది. కుమ్మరి చేసే పని అద్భుతమైనటువంటి మట్టిని సేకరించి దానిని ప్రాసెస్ చేసి ఒక అందమైనటువంటి కుండను తయారు చేయటం. అదొక వర్ణం. కుమ్మరివాడు ఒక వర్ణం. అలాగే కమ్మరి చెక్క నాణ్యతను బట్టి వస్తువులు తయారు చేసేవి. ఇది వర్ణాశ్రమ ధర్మాలు. అలాగే గృహస్థాశ్రమ ధర్మాలు. గృహంలో ఉన్నప్పుడు మనం ఆచరించవలసినటువంటి ప్రతినిత్యము మనకి యోగ్యతని ఇచ్చేటువంటి ప్రతిదానిని ధర్మము అంటారు. సనాతన ధర్మం మనకి యోగాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని దాన్ని మనం అనుసరించాలి. అలాగే మన శరీరం సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. ఇది బాగుండాలి. సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం వరకు మనం చాలా హ్యాపీగా ప్రకృతిలో ప్రతిదాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత నిర్దేశించి మళ్ళీ మరుసటి రోజు కోసం ఎదురు చూడాలి. ఈ మధ్యలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఒక ధర్మం ఉంటుంది. దాంట్లో శరీర ధర్మం, ఋతుధర్మం అని ప్రక్రియలు. ఇక మనం శరీర ధర్మం, మీరు అంటే ఆహారాన్ని భుజించడం అనేది ఒక ధర్మం. ప్రతి జీవి ఆహారాన్ని భుజిస్తుంది. మీరు గమనించండి, ఒక సింహం ఒక లేడీని వేటాడిన తర్వాత అలిసిపోతుంది. అది ఫస్ట్ ఇమీడియట్గా దొరికేసింది కదా అని కాదు, దాన్ని చంపి పక్కన పెడుతుంది. అది అలసింది కదా, విశ్రాంతి తీసుకుంటుంది. తృప్తిగా తన శరీరానికి తగ్గట్టుగా తను అడ్డంగా వెన్ను పెరిగిన జీవి పడుకుని నిదానంగా తింటుంది. తినేసిన తర్వాత ఎంత తింటుంది? తనకి ఆహారం, ఒక సింహానికి ఆహారం ఒక 20 కేజీలు 30 కేజీలు, చంపిన జీవి 100 కేజీలు అలా అని చెప్పేసి దొరికింది కదా అని మొత్తం తినేస్తుందా? తినదు. తన ఆకలికి తగ్గట్టుగా తినేసి మిగతాదాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది రేపు ఉంటుందా ఉండదా అని కూడా ఆలోచించు. ఇలా ఇక మనం భుజించే పద్ధతులలో ఆహారాన్ని తీసుకోవాల్సిన పద్ధతిలో గొంతుక కూర్చుని, ఒరిజినల్గా గొంతుక కూర్చుని అంటే ఆ కూర్చునే విధానం, పోస్చరే చాలా పద్ధతిగా ఉంటుంది. అది మనకి ఆరోగ్యానికి యోగ్యతనిస్తుంది. గొంతుక కూర్చున్నట్టు కింద కూర్చున్నా అంటే ఇలా ఇది 2 పద్ధతుల్లో ఉంటుంది. 2 చోట్ల ఉంటుంది. ఒకటి మల విసర్జన చేసేటువంటి సమయం. దీనివల్ల ఏంటి అంటే పెద్ద పేగులని ఒత్తడం వల్ల మల విసర్జన జరుగుతుంది. సమయం అంటే ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఎలా కూర్చుంటే మల విసర్జన జరగదు. రెస్పిరేటరీ యాక్టివ్ అయ్యి ఉదయం 4:30 to 5:30 మీరు బాగా బ్రీత్ చేసి 5:30 to 6:30 ఎలిమినేషన్. అప్పుడు లార్జ్ ఇంటెస్టైన్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి చాలా రోగాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ 5:30 to 6:30 ఏదైతే మల విసర్జన సమయం ఉందో ఆ సమయానికి ఆలస్యంగా చేస్తున్నారు. అందుకని మల బద్ధకం వస్తుంది. తద్వారా రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా గొంతుకు కూర్చుంటే ఎప్పుడు మోషన్ వస్తుందా? రాదు. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్స్ ఓపెన్ అవ్వాలి. మలద్వారం ఓపెన్ అయితే తప్ప మలం బయటికి రాదు కదా. ఇలా కూర్చుని తినడం వల్ల మనకి ఎంత కావాలో అంతే వెళ్తుంది. ఈ గొంతుకు కూర్చొని ఎక్కువ తినలేవు. ఇది రైతులు చేస్తారు. ఎక్కువ శ్రమపడి పొలం గట్ల మీద వాటి మీద చేస్తారు. ఇది చాలా ఆరోగ్యదాయకం. ఇది అందరి వల్ల సాధ్యం కాదు.
కదా. అందుకనే ఇక ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత వడ్డన వేస్తారు, బంతి భోజనం అంటారు. శుభ్రంగా సుఖాసనంలో కూర్చొని, సుఖాసనం అంటే ఇలా, అంటే నాకు దగ్గర దగ్గర 40+ 50కి దగ్గర అవుతున్నాను, కానీ నా కాళ్ళు చాలా పద్ధతిగా ఈ కుర్చీలో సరిపోయినాయి. ఇలా సుఖాసనం కూర్చుని మన ఎదురుగుండా, అంటే ఈ ఆసనం ఒక చెక్క పీట మీద ఉండాలి, మన ఎదురుగుండా ఒక 4 కోళ్ళ పీట కూడా పెట్టుకోవచ్చు, అంటే వంగలేని వాళ్ళు. మామూలుగా అయితే కింద విస్తరి వేస్తారు, అరిటాకు వేస్తారు, దాన్ని శుభ్రంగా మనం అంటే ఇలా ముద్ద నోట్లో పెట్టుకున్నాం, ఇలా లేచి దాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఏదమ్మా, ముద్దని కలిపి పెట్టుకున్నాం, మళ్ళీ దాన్ని బాగా నమలాలి. ఈలోపు ఈ చెయ్య ఇంకేం చేయకూడదు, ఈ కళ్ళు ఇంకేమీ చూడకూడదు, తింటున్న దాన్ని అబ్జర్వ్ చేయాలి. దాంట్లో ఎన్ని రుచులు ఉంటాయి? 6 రుచులు ఉంటాయి. మనం వండుకునేటువంటి కూరకు సంబంధించినటువంటి వంకాయ అయితే ఒక కొంచెం వగరు, అలాగే అందులో వేసినటువంటి ఉప్పు, మిరియాల తాలూకు ఘాటు, ఇవన్నీ కూడా మనం ఆస్వాదిస్తూ బాగా నమిలి తినాలి. ముందు ఫస్ట్ కూర్చునే పద్ధతిలో ఆసనం సుఖాసనం అయి ఉండాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే నిలబడి తినేయడం, లేదా కాళ్ళు వేలాడేసుకుని తినేయడం. డైనింగ్ టేబుల్. మనకి ఆరోగ్య సూత్రాలు చెప్పినట్లు వాగ్భటుడి యొక్క శిష్యుడు రాజీవ్ దీక్షిత్ గారు అన్నాన్ని ఎలా తినాలో చాలా అద్భుతంగా చెప్పాడమ్మా మహానుభావుడు. ఆయన చాలా యుద్ధం చేశాడు. భారతదేశం రాబోతున్న రోజుల్లో డయాబెటిక్ కంట్రీ అయిపోతుంది అని ముందే చెప్పి, దీనికి కారణం మనం తీసుకుంటున్నటువంటి ఆహారం, భుజించే విధానంలో లోపం ఉంది, దాన్ని మార్చాలి. డైనింగ్ టేబుల్ తీసి అవతల వాడేయండి అన్నాడు. కానీ ఆయన పాపం డైనింగ్ టేబులే తీసి అవతల పాడేయమంటే మన వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ తీసి అవతల పాడేసి నిలబడి భోజనం చేయడం, బఫే భోజనం పెట్టారు. ఇది ఇంకా దారుణం. లిమిట్ లేదమ్మా, తెలీదు నీకు. నిలబడి తింటే ఎంత తింటున్నారో లిమిట్ తెలియదు. దీనికి అన్నాన్ని భుజించడానికి నీకు అవకాశం లేదు, తింటామని నష్టమే లేదు. కాదు గురూజీ, పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో కూడా అలాగే బఫెట్ సిస్టమే ఉంటుంది. ఇది అలవాటు అయిపోతుందమ్మా. భోజనాలు పెట్టే పద్ధతి నేల మీద కూర్చొని. ఇప్పుడు అదంతా లేదు. పోనీ అది కాకపోయినా నార్మల్గా చైర్లో కూర్చొని భోజనం కూడా లేదు, బఫెట్ సిస్టమే. ఆ ప్లేట్ పట్టుకోవాలి, మనకి నచ్చినవి అన్నీ తీసుకొని తినాలి. దీనికి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఒక ప్లేట్ పట్టుకుని మాదాకోళం అని అడుక్కుంటున్నట్టు వెళ్ళి లైన్లో నిలబడితే ఒక్కొక్కడు ఒక్కొక్కటి వేస్తాడు. అవును, మర్యాద లేకుండా. ఇది అసలు మంచి పద్ధతి. పెట్టేవాళ్ళకి మంచిది కాదు, ఇలా పెట్టేవాళ్ళకి మంచిది కాదు. భోజనానికి ఆహ్వానించి, పెళ్లికో పేరెంటానికో ఆహ్వానించి ఇలాంటి భోజనాలు పెట్టే వాళ్ళకి కూడా అది మంచిది కాదు. అవును. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ని 100 మంది, మా పెళ్ళికి 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మందిని నిలబెట్టి భోజనం పెట్టిన పాపం నీ వంశాన్ని కట్టి కుడిపేస్తుంది. అవును. అన్నాన్ని గౌరవం లేకుండా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, నువ్వు తినేది ఏదైనా కాదు, అది బిర్యానీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, గౌరవం లేకుండా, ఆసనం లేకుండా భుజిస్తే అది పాపం. అబ్బాయి నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, ఏ పాపం చేయలేదు, నాకు ఎందుకు ఈ రోగాలంటే ఇది కూడా ఒక పాపమే, ఇది కూడా ఒక దోషమే. ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అన్నం తినే పద్ధతి ఏది అంటే పూర్వీకులు ఎలాంటి పద్ధతి పాటించారు అంటే గొంతుగా కూర్చొని తినడమా. సో చాలా మందికి అది సాధ్యం కాదు కాబట్టి కింద కూర్చొనైనా భోజనం చేసే అలవాటు చేసుకోవాలి. సో అది కుదరలేదు. ఇప్పుడు నేను సోఫాలోనే కాళ్ళు కిందకి లేవు, ఇక్కడ కూడా కాళ్ళు దగ్గర పెట్టుకో, ఇది కుదరలేదు, కనీసం ఒక కాలు అయినా మడిచి అర్ధ సుఖాసనం. ఇది 2 కాళ్ళు మాత్రం ఎలాడే తీసుకుని కూర్చోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ బెండింగు, ఎలాస్టిసిటీ అనేది ఉండడం వల్ల మన శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారం మాత్రమే లోపలికి వెళ్తుంది, తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. ఏదో తినాలి మనం అంటే బ్రతకటం కోసం తినాలి, తినడం కోసం బ్రతకొద్దు. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. అన్నాన్ని గౌరవించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, లోపల నీకు జీవానికి కారణం అవుతుంది కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చక్కగా చెప్పారు గురూజీ. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాము. వాళ్ళ శరీర సహకరించే విధానాన్ని బట్టి ఆ విధంగా కూర్చొని భోజనం చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్మితలు.